అనే చెప్పాలి. హార్మూజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్కు శాపాలు పెట్టారు ట్రంప్. మంగళవారం పవర్ ప్లాంట్ బ్రిడ్జ్ డే అంటూ తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ పెట్టారు ఆయన. మీరంతా నరకానికి పోతారంటూ అందులో విరుచుకుపడ్డారు. ఇరాన్పై దాడులకు అంతా సిద్ధంగా ఉన్నామని ట్రంప్ హెచ్చరించారు. సరిగ్గా నిన్న ఇదే సమయానికి ఓ పోస్టు పెట్టారు ట్రంప్. ఇక మిగిలింది 48 గంటలే అన్నారు డొనాల్డ్ ట్రంప్. నరకం చూపిస్తానంటూ ఇరాన్ను బెదిరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు నరకానికి పంపిస్తానంటూ వార్నింగ్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమాసియాలో ఏం జరగబోతోంది? యుద్ధం మరో స్థాయికి చేరబోతుందా? అమెరికా తన అమ్ముల పొదిలోని కీలకమైన అస్త్రాలను బయటకు తీస్తుందా? ఇజ్రాయెల్ తన ఇంటెల్ రిపోర్ట్స్ తో మరోసారి ఇరాన్ కీలకమైన నాయకత్వాన్ని అంతం చేస్తుందా? ఇద్దరూ కలిసి ఇరాన్ను చరిత్రలో కలిపేస్తారా? వాళ్ళ ఎత్తులకు పై ఎత్తులు ఇరాన్ దగ్గర ఉన్నాయా? ఇన్నాళ్లు గల్ఫ్ దేశాలకు చుక్కలు చూపించిన ఇరాన్ అమెరికన్ యుద్ధ విమానాలు కూల్చేసి ఫుల్ జోష్లో ఉంది. గల్ఫ్ దేశాలకు కొత్త హెచ్చరికలు పంపి తగ్గేదే లేదంటూ ప్రత్యర్థికి పెను సవాలే విసిరింది ఇరాన్.